నా పేరు శ్రీనివాస్ నాయుడు. 1 వీక్ బ్యాక్ పెళ్లి చూపులకు వెళ్ళాను. ఇప్పుడు ఆ అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాను. ఏ యాంగిల్లో చూసుకున్నా నాకు నేనే నచ్చను, అలాంటిది ఆ అమ్మాయికి నచ్చాను. లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి నేను నచ్చానని చెప్పింది. వినడానికి కొత్తగా ఉన్నా చాలా బాగుంది. ఆ అమ్మాయి టేస్ట్ అంత బేడా, లేక నేనే అందంగా ఉంటానా? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఎదురుగున్న వాళ్ళ కళ్ళతో మనం చూసుకుంటే అందంగా ఉంటాను నేను. ఆ అమ్మాయి ఎవరితో లేచిపోయి ఉంటే, వాళ్ళ పేరెంట్స్ తను తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేస్తుంటే, అమ్మో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. పెళ్ళయ్యాక తను ఎవరితో కలిసి నన్ను చంపేస్తే, పెళ్ళయ్యాక పారిపోతే, అమ్మో ఎందుకన్నా మంచిది ముందే తెలుసుకుని సేఫ్ జోన్లోకి పోవడం మంచిది. పదండి వెళ్ళి అమ్మాయిని కలుద్దాం. తనే నిహారిక. తినేంటి అంత బాగుంది? హాయ్. హాయ్. ట్రాఫిక్కా? యా, హెవీ ట్రాఫిక్. రివర్స్లో వెళ్ళి వేరే రోడ్లో వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఓకే. నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? జస్ట్ 10 minutes అయ్యింది వచ్చి. సారీ నేను వెయిట్ చేయించినందుకు. చెప్పు. నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పు. నువ్వే కదా కలుద్దామన్నావు. పెళ్లి చూపుల్లో సరిగ్గా మాట్లాడే ఛాన్స్ రాలేదు, అందుకే మీట్ అవుదామని అడిగా. ఇప్పుడు మాట్లాడు. మై ఇయర్స్ ఆర్ ఆల్ యువర్స్. చాలా ఫ్రీగా కాన్ఫిడెంట్గా ఉన్నావు. అమ్మాయిల్ని రెగ్యులర్గా కలుస్తావా? అంత లేదు, ఇదే ఫస్ట్ టైం. నిన్ను చూస్తే అలా అనిపించట్లే. తినేంటి నా కోసం ఎక్కువ ఊహించుకుంటుంది? అంటే ఇప్పుడు నీతో మాట్లాడుతున్నానని టెన్షన్ ఫీల్ అయ్యి చెమటలు కక్కేలా? జనరల్గా ఫస్ట్ మీట్ అంటే అలానే ఉంటుంది కదా. ఆమె మెకానికల్ ఇంజనీర్. ఇదంతా నాకు మామూలు విషయం. చెప్పాలి, నేను నీకు నిజంగానే నచ్చానా? ఏంటలా అడుగుతున్నావు? నచ్చకపోతే ఇలా మీట్ అవ్వంగా. అయితే ఇంక మన పెళ్ళేనా? అంత లేదు, ముందు నీ గురించి పూర్తిగా తెలియాలిగా. ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్. ఓ అడుగు, నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, నేను క్లారిఫై చేసుకోవాలి కదా. ఓకే, నువ్వు గురక పెడతావా? పెడతాను. నేను పెడతాను అనుకుని నాకు తెలీదు, మా ఇంట్లో వాళ్ళు చెప్తారు కదా. మనం గురక పెడతామని మనకి ఎలా తెలుస్తుంది? ఏదో మనం తప్పు చేస్తున్నట్టు బిహేవ్ చేస్తారు. అంటే నువ్వు కూడా? ఎస్, నేను కూడా పెడతా. ఇప్పుడు పెళ్ళయ్యాక ఇద్దరు గురక పెడితే బయట ఎవరు బెల్ల కొట్టినా వినిపించదేమో. బాగానే మాట్లాడుతున్నావుగా. ఇప్పటి వరకు ఏ అమ్మాయితో బయటకు వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి? పర్టికులర్గా రీజన్ అంటూ ఏం లేదు. అబ్బా, ఉంటుందిగా ఏదో ఒక రీజన్. రీజన్ అంటే స్కూల్లో ఆడుకోవడానికి సరిపోయింది. డిప్లొమా అండ్ బీటెక్ మెకానికల్. కలరింగ్ అంటే ఏంటో తెలిసేసరికి కలర్ లేకుండా పోయింది. మెయిన్లీ ఛాన్స్ రాలేదంతే. ఎవరికి ప్రపోజ్ చేయలేదా? ఎందుకు చేయలేదు? చేశాను, అందరూ దొబ్బేమన్నారు. అంటే నువ్వు వర్జునా? కనీసం చెయ్యి కూడా పట్టుకోలేదు. సో సాడ్. జాలి చూపిస్తున్నావా? లేదు లేదు, నువ్వు చెప్పు. నా ముందెవరన్నా లవర్స్ చేపట్టుకుని వెళ్తుంటే నాకు ఎప్పుడా ఛాన్స్ వస్తుందా అని ఇప్పటికీ బాధపడతాను. ఎక్కువ ఫీల్ అవ్వకు, ఏదో బాధపడుతున్నామని పట్టుకున్నాను. థ్యాంక్స్. నీకు ఏ లవ్ స్టోరీ లేదా? ఉండేది, అండ్ చాలామంది ప్రపోజ్ చేశారు. ఎందుకు చేయరు? అమ్మాయి నడుచుకుంటూ వస్తేనే ప్రపోజ్ చేసేస్తారు. అవును, ఉండేదన్నావు కదా, ఇప్పుడేం లేదా? లేదు, అదంతా పాస్ట్. పక్కా ష్యూర్? ఎస్. ఎందుకని సార్లు అడుగుతున్నావు? అంటే ఈ మధ్య న్యూస్లో సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా, ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య, అలాంటివి ఏమైనా ఉంటే చెప్పు, సైడ్ అయిపోతా. నేను మరీ అలా కనిపిస్తున్నానా? జస్ట్ క్లారిఫై చేసుకుందా అని అంతే. నో నో, అలా ఏం లేదు, నువ్వేం భయపడకు. ఓకే. అసలు లవ్ అంటే ఏంటో చెప్పు. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. లవ్ అంటే అంటే అసలు లవ్ అంటే యాక్సెప్టింగ్, ఫర్గివింగ్ అండ్ బిలీవింగ్. ఇదే లవ్ అంటే. ఫర్ సపోజ్ నేను తప్పు చేస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోవడం కదా లవ్ అంటే. నాతో కూర్చొని మాట్లాడాలి, తిట్టాలి, నన్ను క్షమించాలి. నేను ఎలా ఉన్నా నన్ను యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళకి మనం ఏం చేసినా చేయకపోయినా వాళ్ళు మన వెంటే ఉంటారు. అదే లవ్ అంటే. గుడ్. థ్యాంక్స్.
ఇది నీకు ఎన్నో పెళ్లి చూపులు? 6. వాళ్ళు రిజెక్ట్ చేశారా, నువ్వు వాళ్ళని రిజెక్ట్ చేసావా? నేను రిజెక్ట్ చేయడం కూడానా? వాళ్ళే నన్ను రిజెక్ట్ చేశారు. అయినా ఈ రోజుల్లో అబ్బాయిలకి అమ్మాయిలు దొరకడమే కష్టం. ఇంక రిజెక్ట్ చేసుకుంటూ కూర్చుంటే పెళ్ళి అయినట్టే. ఓకే. ఇద్దరికి నచ్చితే సరిపోదు, జాతకాలు కలవాలి, అన్నీ సెట్ అవ్వాలి, అప్పుడు పెళ్ళి. అయితే ముందు ఆ 5 మెంబర్స్ గెస్ చెప్పావా? అఫ్ కోర్స్. నీకు ఇదన్నది 8. ఎందుకు రిజెక్ట్ చేసే వాళ్ళందరినీ? వాళ్ళెవరికి నేను నచ్చలేదేమో. కళ్ళు దొబ్బాయా వాళ్ళకి? నో, మరి నీ కళ్ళతో ఎవరు చూడలేదేమో నన్ను. జోక్ చేయకు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతారు. ఒకరికి నచ్చిన వాళ్ళు వేరే వాళ్ళకి నచ్చాలని లేదుగా. అవును, నువ్వు నాకు నచ్చావు. ఇద్దరికి ఒకేసారి కాల్ వస్తుంది. నాకు మా అమ్మ చేస్తుంది, మరి నీకు? మా నాన్న. లిఫ్ట్ చేయి, మాట్లాడు. మన జాతకాలు ఓకే అంటారు. నీకు అందుకే కాల్ చేశారా? అవును, నీకు ఓకేనా నేను? నాకు ఓకే. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? మ్యారేజ్ తర్వాత నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఒక 2 పిల్లలు, నువ్వు నేను, మన పేరెంట్స్. ఇద్దరా? ఇద్దరే. అవును, నీకు వంటొచ్చా? వచ్చు. ఏంలే, జస్ట్ క్యాజువల్గా అడిగాను. అట్లయితే ఇంట్లో చెప్పేస్తావా ఓకే అని? చెప్తాను. ఇంకా కళ్యాణ మండపం బుక్ చేయాల్సిందే అయితే. కంగారు పడుకు, ఇంకా ముహూర్తం పెట్టలేదు. సారీ, ఎక్సైట్మెంట్లో ఏదో. ఏదేమైనా సరే ఇక మనం పెళ్లి చేసుకోవాల్సింది. నీకు ప్రీ వెడ్డింగ్ షూట్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? అస్సలు లేదు. నాకు కూడా. కొత్తగా ఏదైనా ప్లాన్ చేద్దాం. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి చెప్తే ఏదైనా క్రియేటివ్గా ప్లాన్ చేస్తాడు. ఇంతకీ ఏం చేస్తాడు మీ ఫ్రెండ్? డైరెక్టర్. ఓకే, కట్. ఇద్దరు బాగా చేశారు. బాగా చేసావు. మీరు కూడా బాగా చేశారండి. ప్రీ వెడ్డింగ్ షూటింగ్లో సాంగ్ లెక్క కాకుండా ఏదైనా డిఫరెంట్గా, క్రియేటివిటీగా ఏదైనా ప్లాన్ చేద్దాం. అయితే నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంటది? స్టార్టింగ్ పెళ్లి చూపుల దగ్గర నుంచి మ్యారేజ్ సెట్ అయ్యే వరకు మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్ చెప్పావనుకో, దాన్నే షార్ట్ ఫిల్మ్గా చేద్దాం. ప్రీ వెడ్డింగ్ షార్ట్ ఫిల్మా? ఎస్, బాగానే ఉంటుంది మరి.